My name is Uday Bhaskar. Subject Fundamentals of Surveying. Topic Measurement of distances. Objectives. On the completion of this class, you would be able to recapitulate an entire topic. In the last class, we have discussed about the problems to find the true areas of the field. Today, topics: method of measuring distance. Method of measuring distance. Two methods. Measuring distances, two methods. Number one, direct method. Number two, indirect method. Direct method of linear measurements. Linear measurements లో డైరెక్ట్ మెథడ్లో మళ్ళీ మెథడ్ చూద్దాం. డైరెక్ట్ మెథడ్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్, డైరెక్ట్ మెథడ్ విత్ ఇన్స్ట్రుమెంట్. డైరెక్ట్ మెథడ్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్లో జడ్జింగ్, పేసింగ్, టైమ్ ఇంటర్వెల్. ఇక్కడ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ లీనియర్ మెజర్మెంట్స్లో టూ మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్, డైరెక్ట్ మెథడ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ రెండు రకాలు ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏ జడ్జింగ్, బి పేసింగ్, సి టైమ్ ఇంటర్వెల్. అదేవిధంగా డైరెక్ట్ మెథడ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్లో లీనియర్ మెజర్మెంట్ కెన్ బి మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. లీనియర్ మెజర్మెంట్స్ కెన్ బి మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది డైరెక్ట్ మెథడ్ విత్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా డైరెక్ట్ చేసుకున్నాయి. ఏ చైన్, బి ఓడోమీటర్, సి పెరాంబులేటర్, డి స్పీడోమీటర్. నాలుగు రకాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ చైన్. అయితే ఇక నెక్స్ట్ టాపిక్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ చైన్. చైన్ గురించి చూద్దాం. యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్, ద చైన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 100 or 150 links galvanized steel wire of 4 mm dia and 20 cm length. The chain is composed of 100 or 150 links galvanized steel wire of 4 mm dia. And dia 4 mm ఉంటుంది, లెంగ్త్ వచ్చేసి 20 cm లెంగ్త్ ఉంటుంది. అదేవిధంగా ఆ లింక్స్ వచ్చేసి 100 కానీ 150 కానీ ఉంటాయి. Each link is connected to another one by means of 3 oval rings. Each link మధ్యలో 3 oval links ఉంటాయి. Brass handles are provided at the end of the chain. దానికి చైన్కి ఒక అటు చివర ఇటు చివర బ్రాస్ హ్యాండిల్స్ అవైలబుల్ ఉంటాయి. బ్రాస్ హ్యాండిల్స్ ఉంటాయి. బ్రాస్ రింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ అట్ 1 meter లెంగ్త్. ఎవ్రీ 1 meter ఒకటి బ్రాస్ రింగ్స్ ఉంటాయి. ఎవ్రీ 1 meter ఒక బ్రాస్ రింగ్స్ ఉంటాయి. చైన్కి అటు చివర ఇటు చివర ఎండ్లో బ్రాస్ హ్యాండిల్స్ ఉంటాయి. అదేవిధంగా బ్రాస్ ట్యాగ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎవ్రీ 5 meters లెంగ్త్. బ్రాస్ ట్యాగ్స్ ఆర్ ప్రొవైడెడ్ అట్ ఎవ్రీ 5 meters లెంగ్త్. టేప్స్లో రకాలు. టేప్స్ ఆర్ 4 types. నెంబర్ ఏ క్లాత్ ఆర్ లీనియర్ టేప్, మెటాలిక్ టేప్, స్టీల్ టేప్, ఇన్వర్ టేప్. ఏ క్లాత్ టేప్, బి మెటాలిక్ టేప్, సి స్టీల్ టేప్, డి ఇన్వర్ టేప్. It is not much used in surveying. It structures easily and also affected by damp. Next, metallic tape. Available in various length. Consists of fine brass or copper wings. These are light and flexible. Used where much accuracy is not required. Steel tape. It is of steel or stainless steel. స్టీల్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ తయారు చేస్తారు స్టీల్ టేప్ని. అవైలబుల్ ఇన్ వేరియస్ లెంగ్త్స్, మార్క్డ్ ఇన్ మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ అండ్ మీటర్స్. దీని మీద మిల్లీమీటర్స్ అని, సెంటీమీటర్స్ అని, మీటర్స్ అని మార్క్ చేసి ఉంటాయి. వైడ్లీ యూజ్డ్ ఇన్ సర్వే వర్క్. ఇది జనరల్గా సర్వే వర్క్లో యూజ్ చేస్తారు. ఇన్వర్ టేప్ యూజ్డ్ ఫర్ వర్క్ ఆఫ్ లైటెస్ట్ ప్రెసిజన్, మేడ్ ఆఫ్ అన్ అలాయ్స్ ఆఫ్ స్టీల్ అండ్ నికిల్ 36% ఉంటుంది. It possesses low coefficient of thermal expansion. Reason for incorrect length of chain. Complete అయిపోయినది. నెక్స్ట్ reason for incorrect length of chain. The length of chain may be incorrect because of bending of links, removal of too many links
in adjusting the length, nodes in the connecting links, clogging the rings with clay, shrinkage of elongation of length due to change in temperature. Important ఇది reasons for incorrect length of chain. Incorrect of length of chain కి reasons ఏంటి? Number 1, bending of links. Number 2, removal of too many links in adjusting the length. 3, knots in the connecting links, clogging the rings with clay. Clogging the rings with clay, shrinkage of elongation of length due to change in temperature. Temperature ద్వారా కూడా అది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అది ఎర్రర్స్, కరెక్షన్స్. ద ప్రాసెస్ ఆఫ్ రేంజింగ్. రేంజింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ ఇంటర్మీడియట్ రేంజింగ్ రాడ్స్. ద ప్రాసెస్ ఆఫ్ ఫిక్సింగ్ ఇంటర్మీడియట్ రేంజ్, రెండు పాయింట్స్ మధ్యలో ఇంటర్మీడియట్ రేంజింగ్ రాడ్స్ ఫిక్స్ చేసి దాన్ని రేంజింగ్ అంటారు. టు మెయింటైన్ ద డైరెక్షన్ డ్యూరింగ్ చైనింగ్ వర్క్. Classification. Direct ranging and indirect ranging. Direct ranging is applicable when two end stations are intervisible. Direct ranging అనేది two end stations are intervisible గా ఉన్నప్పుడు direct ranging వాడతాం. ranging by line ranger, ranging by theolite. Direct ranging మెథడ్లో ranging by line ranger, ranging by theolite. ఇది ఎప్పుడు వాడతామంటే when two end stations are intervisible. టూ ఎండ్ స్టేషన్ కనబడేటప్పుడు ఇది ఇంటర్విజిబుల్గా ఉన్నప్పుడు ఇది వాడతాం. ఇండైరెక్ట్ రేంజింగ్ మెథడ్. ఇట్ ఈస్ అప్లికబుల్ వెన్ టూ ఎండ్ స్టేషన్స్ ఆర్ నాట్ ఇంటర్విజిబుల్ డ్యూ టు హై గ్రౌండ్ ఆర్ థిక్ వుడ్. ర్యాండమ్ లైన్ రేంజింగ్ మెథడ్. దీనిలో ర్యాండమ్ లైన్ ఇండైరెక్ట్ మెథడ్లో నాట్ ఇంటర్విజిబుల్ ఉన్నప్పుడు వాడతాం. అదేవిధంగా దీనిలో ర్యాండమ్ లైన్ రేంజింగ్ మెథడ్. ఇట్ ఈస్ అప్లికబుల్ వెన్ వీ హ్యావ్ టు రన్ ఏ చైన్ లైన్ త్రూ థిక్ ఫారెస్ట్ బికాస్ ఆఫ్ which end stations are not intervisible. In this separate chain line in the direction of required line is run cleaning bushes and trees. By suitable calculations, intermediate points are located on the chain line by erecting perpendiculars from random lines. Reciprocal ranging method. This is applicable when end stations are visible from intermediate position as in case of hill. ఎప్పుడు వాడదామంటే దిస్ ఈజ్ అప్లికబుల్ వెన్ ఎండ్ స్టేషన్స్ ఆర్ విజిబుల్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ పొజిషన్స్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ హిల్. హిల్ లాంటి ఏరియాస్ ఉన్నప్పుడు రెసిప్రోకల్ రేంజింగ్ మెథడ్ వాడతాం. టూ మెన్ విత్ రేంజింగ్ రాడ్స్ ఆక్యుపై సూటబుల్ పాయింట్స్ పొజిషన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ది హిల్ అండ్ అడ్జస్ట్ ఈచ్ అదర్ సో దట్ దే ఇన్ లైన్ విత్ ద మెయిన్ స్టేషన్స్. Method of measuring distance on level ground. Instruments required: chain, ranging rods, pegs, arrows, etc. Men required: one leader and follower. Steps in chain surveying. There are steps in chaining: unfolding the chain, chaining, reading the chain, folding the chain. Procedure: two end stations are fixed. Intermediate points are fixed. Chain is run between these stations. No number of chain lengths are fixed. Fractional length of last chain is noted carefully. The number of arrows passed by the leader and the follower must be equal to 10. Reading are noted in the field work without any error. Measuring distance on sloping ground. Stepping method. In survey work, we always require horizontal distances and for this sake preparing plans. If it required to measure on sloping ground, the horizontal distance can be obtained directly by stepping method. In this method, two men occupy suitable positions on the sloping ground and stretch a piece of tape in chain horizontally. With the help of plans for the position may be transferred on sloping ground. There again horizontal distance is measured. The procedure is repeated until the horizontal equivalent of sloping distance is obtained. Points to be observed in this method: always measured from uphill to downhill side. By applying suitable pull, error due to sag may be eliminated.
The chain or tape should be stretched horizontally. Length of step need not be uniform. Source of errors in chaining. Errors are classified as compensating errors is the most important question. Sources of errors in chaining. Errors are classified as compensating error, cumulative errors, mistakes. All the above are grouped as instrumental errors. Natural errors, mistakes committed by surveyor. Compensating error occur in either direction and hence tend to compensate. Example, incorrect holding of chain. Fractional part of the chain may not be correct, but the total length of the chain may be correct. Cumulative errors occur in the same direction and add up. Example, length of the chain is shorter than the standard length. Measurements are made along incorrectly aligned line. Mistakes in chaining. Common mistakes error. Common mistakes are displacement of arrows. కామన్ మిస్టేక్స్ కానీ యారోస్ డిస్ప్లేస్ అయినప్పుడు తీసుకున్న వాటిని కూడా ఎర్రర్ కరెక్ట్ వాల్యూ రాదు. దెన్ రీడింగ్ నంబర్స్ ఇన్కరెక్ట్లీ, నెంబర్స్ తప్పు చెప్పినా తప్పు వస్తుంది. రాంగ్ బుకింగ్ ఎట్సెట్రా, రాంగ్ బుకింగ్ చేసుకున్నా అని ఎర్రర్ వస్తుంది. కరెక్షన్స్ టు బి అప్లైడ్ టు అబ్టైన్ ట్రూ లెంగ్త్. కరెక్షన్ ఫర్ అబ్సల్యూట్ లెంగ్త్, కరెక్షన్ ఫర్ టెంపరేచర్, correction for tension or pull, correction for sag, correction for tension, correction for temperature, correction for absolute length, correction for slope of vertical alignment. ఇవి మెయిన్గా వస్తాయి. ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ రివైజ్డ్ ద టోటల్ టాపిక్ వీ డిస్కస్డ్. మెథడ్ ఆఫ్ మెజరింగ్ హారిజాంటల్ డిస్టెన్సెస్, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ చైన్ ఆర్ టేప్స్, రేంజింగ్ అండ్ మెథడ్స్ ఆఫ్ రేంజింగ్, method of chaining on level ground, method of chaining on sloping ground, corrections to be applied to obtain true length of the line. Okay, thank you very much.